రాజ్యాన్ని ఎక్కగానే వీడు ఎమ్మెల్యే కాగానే వీడు ఏం చేస్తాడు? మొదలు 150 కోట్లు ఎలా సంపాదించాలనేది తాపత్రయపడతాడు, కానీ వీడేం సేవ చేస్తాడండి? ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సింది. గుర్తుపెట్టుకోండి, మీరంతా ఇప్పటికి ఆలోచించండి. ఎవరైతే మన ధర్మం గురించి మాట్లాడతాడో పార్టీతో సంబంధంలే, పక్కన పెట్టండి. హిందూ ధర్మం కోసం, మన ధర్మం కోసం, మన కోసం ఎవరైతే మాట్లాడుతారో వారికి ఓటు వేయండి. క్యారెక్టర్ చూడండి. మంచి అవకాశం. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. అమెరికాకు మొన్న వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొస్తుంటే అక్కడ చాలామంది ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారు. ఎందుకంటే అది సూపర్, ఎందుకంటే $1 65 అయింది, ఇంకా పెరగాలి. $65 పెరగడం అనేటువంటిది అమెరికాలో ఉండే ప్రవాస భారతీయుల జేబులు నింపుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జేబును లూటీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. $65 పెరిగిపోయింది అంటే మన దేశం ఎంత నాశనం అయినట్టు తెలుసా? భార్య పిల్లలంతా అమెరికాలో ఉన్న వారికి బాగానే ఉంటుంది అది, కానీ మన దేశం ఎంత ఆర్థికంగా కుంగిపోతుందో తెలుసా మీకు? అసలు వ్యవస్థ. నేను అనుకున్నా, అబ్బా నా జీవితంలో $1 30 ఎప్పుడవుతుందో. ఉండేది ఒకప్పుడు అదే, $1కు 24 రూపాయలు ఉండే. అది పెంచి పెంచి 10 ఏళ్లలో $65 వేసి ఘనత కట్టుకున్నారు మహానుభావులంతా కలిసి. కాబట్టి ఇవన్నీ మారాలి. ధర్మంగా రాజ్య పరిపాలన జరగాలి. మన దేశంలో హిందూ ధర్మం అనేటువంటిది వృద్ధి పొందాలి. మనం ఏ ఇతర ధర్మాలను తిట్టం. భారతదేశం అందరికీ స్థానాన్ని కల్పించింది, ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. అందుకే ఈ దేశంలో హాయిగా ఇతర మతస్థులు తమ తమ ప్రార్థనలు చేసుకుంటారు, హాయిగా చేసుకుంటారు. వారికి స్థానం ఇచ్చాం. ఎందుకంటే మన ధర్మం ఎంత గొప్పది తెలుసా? శంకరాచార్యుల వారు దేవుడు లేడు అనేటువంటి నాస్తికులకు కూడా అవకాశం ఇచ్చి కూర్చుని పెట్టాడు. చార్వాకులకు, అయ్యా మీరు ఉండాలన్నాడు, మీకు స్థానం ఉండదన్నారు. ఇంతటి ధర్మం మన గొప్పది. ఎవరిని మనం ద్వేషించాం, ఎవరిని మనం ఎప్పుడు కూడా కోప్పడం, కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇతరులు హాయిగా ఉండాలి, మనము హాయిగా ఉండాలి. కాబట్టి రామరాజ్యం వచ్చే విధంగా అందరూ కూడా ఓ చక్కటి అవకాశం. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, భగవంతుడా రామచంద్ర ఈ లోకానికి ధర్మాన్ని కాపాడేటువంటి ఒక నాయకత్వాన్ని ప్రసాదించు స్వామి. మన ధర్మాన్ని నిలబెట్టేటువంటి నాయకత్వం అయినా ఒక్కసారి రావాలి. ఈ డాలర్ విలువ అనేటువంటిది పడిపోవాలి. మన దేశంలో మనం చక్కగా ఎదగాలి. ఎంత సంపద, ఏమి వైభవం, ఎక్కడికి పోతోంది. అందుకే రామరాజ్యం. ఇక్కడ ఎందుకోసం చెప్తున్నానంటే, ఇంతమంది మంత్రుల, ఇవాళ మంత్రివర్గం అంటే ఏమిటి? మనకు 90 మంది 100 మంది. దశరథుడికి మంత్రులు ఎంతమందో తెలుసా? చూడండి, జయంతుడు, విజయుడు, సురాష్ట్రుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, మొత్తం వీరు ప్రధానమైనటువంటి మంత్రివర్గం. ఈ మంత్రివర్గం మీద అబ్జర్వర్లు ఉంటారు. ఈ మంత్రులు క్రియాశీలకంగా పనిచేసేటువంటి వారు. వీరి మీద ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరో తెలుసా? ఆ కమిటీలో ఉండేటువంటి వారు ఎవరంటే సుయజ్ఞ, జాబాలి, కాశ్యప, గౌతమ, మార్కండేయ, కాత్యాయనాది ఋషులు. వీళ్ళు ఈ మంత్రివర్గాన్ని చూస్తూ ఉంటారు. ఎవరు వీరు అంటే వీళ్ళంతా కూడా నిస్వార్థంగా పనిచేసేటువంటి వారు, ఋషులు, కోరికలు లేనటువంటి వారు, కేవలం ప్రజాపాలనవే హాయిగా చేయించేటువంటి వారు, ఆ లక్ష్యం కలిగినటువంటి వారు, ఈ మంత్రివర్గాన్ని అబ్జర్వ్ చేస్తుండేటువంటి వారు. వీరు సలహాదారులు. అంటే మహారాజుకు సలహాదారులు అంటారే, ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు. ఇవాళ సలహాదారులను ఎవరు పెట్టుకుంటారు అంటే, ఎవరైతే అన్యాయంగా బాగా ఎలా వక్ర మార్గాల్లో ఎంత తొందరగా డబ్బు సంపాదించాలో చెప్పేటువంటి వాళ్ళు సలహాదారులు. ఇవాళ ఎంత తేడా ఉంది చూడండి. ఎందుకు రామరాజ్యం ఎందుకు అంటారంటే, నేను చదివితే అర్థమవుతోంది.
ఒక ఋషి మండలం పరిపాలన చేస్తోంది. వారి కింద క్రియాశీలకంగా మంత్రివర్గం పనిచేస్తోంది. మహారాజు అయినటువంటి ఆ దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. హాయిగా ఉండట రాజ్యం, కోసల రాజ్యం. అన్నీ ఉన్నాయి ఆయనకు, ఒక్కడి లేదు, సంతానం అనేటువంటిది లేదు. చాలా దుఃఖపడ్డాడు సంతానం గూర్చి. అప్పుడు సుమంత్రుడు వచ్చి చెప్పాడు, స్వామి మీ సంతానం గూర్చి దేవతా సభలో ఒక చర్చ జరిగింది. సనత్కుమార మహర్షి ఒక విషయం చెప్పాడు. విభాండకుడనేటువంటి మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుడనేటువంటి వారి వల్ల మీకు సంతానం కలుగుతుంది. ఆయన వచ్చి పుత్రకామేష్టి యజ్ఞం కనుక చేయిస్తే మీకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని సనత్కుమారుడు చెప్పాడు. అంటే అప్పుడు ఋష్యశృంగుల వారిని పిలిపిస్తాడు. ఋష్యశృంగుడు ఎవరు అంటే, ఋష్యశృంగస్తు జామాత పుత్రాం స్తవ విధాస్యతి సనత్కుమార కథితం ఏతావత్ వ్యాహృతం మయా. విభాండకుడనేటువంటి మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. ఎక్కడ తెలుసా ఈ ఋష్యశృంగ పర్వతం? ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి ఏమిటో తెలుసా? ఇవాళ శృంగేరి ఉందే, అదే ఋష్యశృంగుడి యొక్క నివాసం, మహానుభావుడి యొక్క ప్రదేశం. గొప్ప ప్రదేశం అండి. తపస్సుకు దిట్టైనటువంటి దేశం ఋష్యశృంగపురి. అందుకే మీరు ఇక్కడ బిరుదావులు చెప్తున్నారు, ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసే శ్రీమద్ విద్యా శంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామినాం గురుకర కమల సంజాత శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం దివ్యశ్రీ చరణారవిందయో అని చెప్తున్నారే. ఋష్యశృంగపురవరాధీశ్వర శృంగేరి. మీరు శృంగేరికి 8 కిలోమీటర్లు కిగ్గా అంటారు. ఎప్పుడైనా శృంగేరి వెళ్తే వెళ్ళండి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోదగిన ప్రదేశం శృంగేరి. అద్భుతమైన ప్రదేశం. ఒకసారి మీరు వెళ్తే మీకు ఇక్కడికి రావటానికి మనసొప్పదు. చక్కని ప్రదేశం. కర్ణాటకలో ఆ దివ్యమైనటువంటి పశ్చిమ కనుమల్లో సత్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్నటువంటి అపురూపమైన క్షేత్రం శృంగేరి క్షేత్రం. శంకర భగవత్పాదులు మండలమిశ్రుణ్ణి జయించి సురేశ్వరాచార్య పట్టాను ప్రసాదించి శిష్యులతో కలిసి వస్తున్నప్పుడు ఆ తుంగా నదీ తీరంగా నడుస్తూ ఉన్నప్పుడు బాగా ఎండగాస్తున్నది. ఆ సమయంలో ఆ తుంగా నది ఒడ్డున ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే ఆ కప్పకు ప్రసవ వేదన కలగకుండా ఒక సర్పము పనం పెట్టి కాపాడుతూ ఉన్నదట, ఎండ పడకుండా. అసలు కప్పను చూస్తే సర్పం తినేస్తుంది, కానీ ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే సర్పం పనంగా పెట్టి కాపాడడం అనేటువంటిది భగవత్పాద శంకరులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే తన వెనకే ఉన్నటువంటి తల్లిని ప్రశ్నించాట, అమ్మా ఏమిటి ఇది? అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాయనా శంకరా, ఇది జాతి విరోధం లేనటువంటి మహత్తర తపోభూమి. ఈ భూమి మీద ఋష్యశృంగుల వారు తపస్సు చేశాడు. ఆయన తపోప్రభావం చేత పరిపూరితమైనటువంటి చక్కగా పుణ్యమైనటువంటి పునీతమైనటువంటి ధాత్రి, దివ్యధాత్రి ఈ భూమి అనగానే అప్పుడు శంకర భగవత్పాదులు ఆలోచించాట, ఇంతటి తపస్సు కలిగినటువంటి ఈ భూమి మీద ఒక పీఠాన్ని కనుక నెలకొల్పినట్లయితే ఆ పీఠము యావత్ భారతదేశానికి కావలసినటువంటి ధార్మిక మార్గదర్శనత్వాన్ని ఇవ్వగలదు అని ఆలోచించి వెంటనే అప్పటికప్పుడు రాతి మీద శ్రీచక్రం వేసేసి వనదుర్గా మహామంత్రంతో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అక్కడ శారదాపీఠాన్ని నెలకొల్పారు. అదే మనకు శృంగేరి శారదాపీఠం. అదే మనకు శృంగేరి పీఠం. వెంటనే సురేశ్వరుణ్ణి పీఠాధిపతిగా చేశాడు. ఎందుకోసం చెబుతున్నారంటే రామాయణంలో వర్ణించబడినటువంటి ఋష్యశృంగుడి యొక్క వైభవమంతా
దర్శించే ప్రదేశం మనకు శృంగేరి. శంకర భగవత్పాదుల జీవితంలో కూడా మొత్తం 32 సంవత్సరాలు శంకరాచార్యుల వారు జీవించింది. వీరి 32 సంవత్సరాల జీవితంలో 12 ఏళ్ళు తపస్సు చేసింది శృంగేరిలోనండి. ఎంత గొప్ప ప్రదేశం! మీరు వెళ్తే అక్కడ మీకు విద్యాశంకర ఆలయం అని ఒక ఆలయం ఉంటుంది. జక్కన కట్టిన ఆలయం. అమరశిల్పి జక్కన అంటారే, జక్కన కట్టాడు. ఎప్పుడు? విద్యారణ్య స్వాముల వారి కాలం అప్పుడు. ఆ ఆలయ నిర్మాణం కనుక మీరు చూస్తే ఆ ఆలయంలో మండపంలో 12 రాశుల స్తంభాలు ఉంటాయి. మొత్తం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్తంభం. సూర్యుడు ఏ రాశిలో సంక్రమణం చేస్తాడో ఆ రోజున సూర్యకిరణం వచ్చి ఆ స్తంభం మీద పడుతుండండి ప్రతి సంవత్సరం. ఎంత క్యాలిక్యులేషన్ చూడండి మన వాళ్ళది. మేష సంక్రమణం అన్నప్పుడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే మొదటి రోజున సూర్యకిరణం వచ్చి ఆ ఎండ ఆ మేషరాశి స్తంభం మీద పడుతుంది. ఎన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ జరుగుతున్నది. అందుకే మరి వాళ్ళు ఎంటెక్కులా బీటెక్కులా ఏం టెక్కులు లేని చదువు వాళ్ళవి, టెక్కులున్న చదువు మనది. ఏమి టెక్లేదు చూడండి వాళ్ళకు, ఏమి క్యాలిక్యులేషన్. భారతదేశం యొక్క శిల్ప నిర్మాణ వైభవం. నేను తంజావూరు వెళ్తే తంజావూరులో బిగ్ టెంపుల్ అంటారు, బృహదీశ్వరాలయం. బృహదీశ్వరాలయాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు అక్కడ చెప్పారు, బృహదీశ్వరాలయంలో బృహదీశ్వరుడి పైన పెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి గుమ్మటం, పెద్ద గుమ్మటం, అది ఎంత ఉంటుంది? ఈ ప్రాంగణం అంతా ఉంటుందండి గుమ్మటం, ఒకటే రాయి. అంత పెద్ద రాయిని అంత ఎత్తున క్రేనులు ఏవీ లేకుండా ఎలా తీసుకువెళ్ళగలిగారు ఇవాళటికి అర్థం కావాలి. క్రేన్లు లేవు కదండి ఆ రోజుల్లో. ఎలా తీసుకెళ్ళారు? అంత పైకి తీసుకెళ్ళారు ఎలానో. దానికి ఏ వైపున సూర్యుడున్నా